హలో శరణార్థి. మా బాబాయ్ది ఇది గుడి. పల్లారుబండి ఉండే ముందు 48 సంవత్సరాల నుంచి పల్లారుబండి తీస్తున్నారు మా గురువు గారు బన్సులపేట మల్లిగమ్మ. అయితే 48 సంవత్సరాల నుంచి పల్లారుబండి తీస్తున్నారు. ఆమెకి స్థలమే లేకుండా ఉండే. అయితే కొన్ని రోజుల దాకా బయటనే ఉండే అమ్మవారు. తర్వాత తననే ఆక్రమించుకుంది ఈ స్థానాన్ని అమ్మవారు. అయితే మంచిగా నిండుగా పూజలు చేసుకుంటున్నారు. ముందు ఉట్టిగా కళ్ళు తెరిచి పూజ చేసేవాళ్ళు, పోతురాజులు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఒడి బియ్యము, బోనాలు అన్నీ అమ్మవారు తీసుకుంటున్నారు. ఆమె ఇంకా ఆనందంగా చేసుకోవాలా, ఇంకా మంచిగా చేసుకోవాలా. అందరూ శివశక్తులు, గురువు అందరు కలిసి మంచిగా ఎప్పుడుకి మంచిగా పూజలు అందుకోవాలా. తల్లి మమ్మల్ని కూడా అట్లా తల్లి ఆశీర్వాదం ఉండాలా. కోరికలు నెరవేరుతాయా? తప్పకుండా నెరవేరుతుంది. నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి అమ్మవారిని చూస్తున్నాను. ముందు ఆ అమ్మవారు ఉండే, దాని తర్వాత ఈ అమ్మవారు ఆ అమ్మవారు వచ్చిండ్రు. ఫస్ట్ ముందు అమ్మవారే ఉండే. అమ్మవారు ఎప్పుడు పల్లారుబండే తీస్తుండే. ఇప్పుడు ఈ స్థలాన్ని ఆక్రమించుకున్నందుకు అమ్మవారు ఆమె స్థానంలో ఆమె ఉంది. ఆమె ఇంకా మంచిగా ఇది గట్టిగా ఆమెకి మొత్తానికి ఆ ప్లేస్ అంకితం అవ్వాలని మేము ఆశపడుతున్నాం. అంతే. అందరికీ నమస్కారం అండి. ఈ యొక్క అమ్మవారిని ఇంకా మాకు పైకి లేవాలని మేము కూడా ఆలోచిస్తున్నాం. కానీ ఎంతుంది తల్లి అంతే ఉంది, ఎవరు కూడా మాకు అనుమతి ఇస్తలేరు. ఇప్పుడు ఇప్పుడు 5 సంవత్సరాలు 6 సంవత్సరాల నుంచి అమ్మవారికి ఇదే తిరిగేసరి అవుతున్నాం. ఇంకా మాకు పైకి చేయాలని మా ఆశ. కానీ మా తల్లి అనుగ్రహం ఇస్తే మేము ఖచ్చితంగా చేయడానికి మేము సిద్ధమే. అందరు మాకు సహకరించాలి. ఎవరైనా కానీ ఎంత పడకుండా సహకరిస్తే మేము ఇంకా ఈ గుడిని డెవలప్ చేయాలని మా ఆశ ఉన్నామండి. ఇప్పుడు 7 years అవుతుంది. 7 years అవుతుంది. ఖచ్చితంగా అవుతుంది. ఈమె మహంకాళి అమ్మవారు ఒక రూపం ఉంది, రేణుకెళ్ళమ్మ తల్లి ఒక రూపం ఉంది. అన్ని 2 తల్లిలు ఉన్నారు. ఏది కోరుకున్నా ఖచ్చితంగా అవుతుంది. ఇక్కడ అంటే ప్రతిష్ఠించాలంటే ఇక్కడ ప్రతిష్ఠించాలంటే కొంతమంది ఇబ్బంది చేస్తున్నారు. అంటే ఇక్కడ వద్దు అని, ఇక్కడ మిలిటరీ వాళ్ళది ఉన్నది కాబట్టి వద్దు అని చెప్పి మాకు ప్రతిష్ఠించాలని మాకు ఉన్నది. ఇక్కడ అమ్మవారు ఒక ప్రతిష్ఠించి మా వెళ్ళిపోదు కదా. ఎందుకంటే ఇంత మంచిగా మేము పూజలు చేసుకుంటున్నాం. రేపటి దినం మాకు ఏ హాని కాకుండా తల్లి మమ్మల్ని చూసుకోవాలి. ఇక్కడ జనాలు కాపాడే జనాలను అందరినీ చూసుకోవాలి మా తల్లి. అదే ఒక కోరిక మాకు. బోనాలు అంటే ఇప్పుడు కొంతమంది చాలా మంది ఏంటంటే బోనాలు ఒడిబియ్యం ఒకటేసారి పోస్తారు. ఇప్పుడు ఎల్లుండి పండగ ఉంది కదా, అంటే ఫస్ట్ మీరు అమ్మవారికి ఒడిబియ్యం పోసి ఎల్లుండి అలాగా బోనాలు చేస్తారా? అంటే ఎల్లుండి బోనాలు ఏముండదు, ఇక బయటి వాళ్ళు తెచ్చే వాళ్ళు తెస్తారు. ఇక్కడ ఎందుకంటే పలారం బండి బిజీలో ఉంటారు కాబట్టి ముందుగా ఈ మా గుడి తరఫున మేము అందరం అప్పచెప్పుకుంటాం. ఇక ఆ తర్వాత పలారం బండి నుంచి ఇక బయటి వాళ్ళు ఎవరైనా తెచ్చి అమ్మవారికి సమర్పిస్తారు.